వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి, రైతులకు కూడా వంతు సహకారాలు ఉంటాయి. తాతిరెడ్డి తులసిరెడ్డి. సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ లింకును నమ్మవద్దు, తస్మత్ జాగ్రత్త, సిఐ ఇస్మాయిల్ వెల్లడి. గాలిపటాల ఎగరవేతతో జాగ్రత్తలు అవసరం, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యుత్ శాఖ అధికారి రామయ్య వెల్లడి. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 4వ రోజు నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు. నంద్యాల 3 టౌన్ సిఐ సూర్యమౌళి బదిలీ ఘనంగా సత్కరించిన పోలీస్ సిబ్బంది. సిఐ రియల్ సూర్యమౌళి. నంద్యాల ఏఎస్పీగా మందా జావలి ఆల్ఫోన్స్ త్వరలోనే బాధ్యతల స్వీకరణ. బనగానపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా పసిటి పంటలతో పరిడివిల్లాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నానన్నారు. పంట పొలాలకు నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో చేసుకునే పండుగే సంక్రాంతి అని నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలిపే శుభదినం అని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మంచి గిట్టుబాటు ధర వస్తుందని, ప్రతి ఒక్కరూ మంచి ఆర్థిక ప్రగతి సాధించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల అసెంబ్లీలో ఉండే ప్రజలకు, నంద్యాల మండల ప్రజలకు, మహానంది మండల ప్రజలకు, అలాగే గోస్పాడు మండల ప్రజలకు, బండాత్మూర్ మండల ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి శుభ సందర్భంగా పాడి పంటలతో సమృద్ధిగా రైతులందరూ కూడా ఆనందాలతో వర్ధిల్లాలని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి పండగ సంక్రాంతి. ఈ పండగ అనేది అతి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటిది. రైతులందరూ కూడా తమ సంపదను పంటలన్నిటిని కూడా పండించుకొని జనవరి నెలలో ఇళ్లకు తెచ్చుకుంటారు. ఇళ్లకు తెచ్చుకున్న తర్వాత ఈ పండగను అందరూ సుఖ సంతోషాలతో, ఆడపిల్లలతో, కోడళ్లతో, మనవాళ్ళతో, మనవరాలతో కూడా సంతోషంగా గడుపుతారు. ఇది చాలా పురాతనంగా వస్తున్నటువంటి ఆచారము. అలాగే ఇది ఒక మనుషులకే కాకుండా పశు పక్షాదులకు కూడా ఈ పండగ జరుగుతుంది. గంగిరెద్దులు కూడా గ్రామాల్లో తిరుగుతుంటాయి. అలాగే పశువులకు కూడా, పక్షులకు కూడా వచ్చిన పంటను కంకుల రూపంలో ఇంటి ముందర కట్టి, వడ్ల కంకులను కానీ అలాగే జొన్న కంకులను కానీ కట్టి ఆ పక్షులు తినాలనే ఉద్దేశంతో జన పండుగప్పుడు కంకులు కడతారు ఇండ్ల ముందర. కాబట్టి ఇది పశు పక్షాదులకు కూడా ఇది పండగనే. వచ్చిన కొంత పట్టను పశువులకు, పక్షులకు కూడా పెట్టే ఆచారము మన హిందూ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి ఇది చాలా గొప్ప ఆచారము. కాబట్టి ఈ ఆచారాలంతా కూడా మనమంతా కాపాడాలని చెప్పేసి, ఇవన్నీ కొనసాగించాలని చెప్పి అందరినీ గ్రామాన మండల ప్రజలందరినీ కూడా కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు సెలవు.
సైబర్ క్రైమ్ గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ మీకు లింకును పంపి ఉచిత రీఛార్జ్ అంటూ ఆశ చూపుతారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని సొంత ఊర్లకు వెళ్లేటప్పుడు సంబంధించిన పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇచ్చి వెళ్లాలని, విలువైన బంగారం, వెండి ఆభరణాలు వెంట తీసుకువెళ్లాలని లేదా బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకుని వెళ్లాలని తెలిపారు. ఇంటి తాళాన్ని కటాంజనంగిరీలు గేటు లోపలి వైపు నుండి వేయవలను. మీ ఇంటికి వేసిన తాళం కనపడకుండా తలుపు కట్టను వేయాలి అని సూచించారు. మీ ఇంటి చుట్టుపక్కల లైట్లు ఉండేలా చూసుకోవాలని, సైబర్ క్రైమ్ గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని, సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ మీకు లింక్ను పంపి ఉచిత రీఛార్జ్ అంటూ ఆశ చూపుతారు. ఎటువంటి లింక్ను క్లిక్ చేయవద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే మీ అకౌంట్లోని డబ్బులు ఖాళీ అవుతాయని సూచించారు. మైనర్లకు మీ వాహనాలను ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇస్తే వారు ఏదైనా ప్రమాదం చేస్తే వాహన యజమాని ముద్దాయి అవుతాడని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో మైనర్లకు వాహనం ఇవ్వరాదు. సంక్రాంతి సెలవుల్లో నీటి కుంటల్లో, కాలువల్లో ఈదటానికి పిల్లలను పంపరాదని, ఇది గమనించాలని హితవు పలికారు. పండుగ సమయాల్లో తాగి వాహనం నడుపుట, సైలెన్సర్లు తీసి ఎక్కువ శబ్దాలు చేస్తూ నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నేను ఇస్మాయిల్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నంద్యాల. అందరికీ చేసే అప్పీల్ ఏమంటే, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆన్లైన్ మోసగాళ్ళు, సైబర్ నేరగాళ్ళంతా ఈ ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి రకరకాల ఈ లింకులు అవి పంపించి దాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల నష్టపోతున్నారు. దయచేసి మీకు తెలియని ఆ ప్లాట్ఫామ్ నుండి ఎవరన్నా ఈ డిస్కౌంట్ ఉంది, అది ఉంది, ఆఫర్స్ ఉన్నాయని చెప్తే దయచేసి నమ్మవద్దు. వాటిని మీరు క్లిక్ చేయొద్దని చెప్పి మేము కోరుచున్నాము. అలాగే సంక్రాంతి పండుగ మరి 20 తారీఖు వరకు పిల్లలకు సెలవులు ఉన్నాయి. సహజంగానే లీవ్స్ ఉన్నాయి కాబట్టి లాక్ చేసి వేరే ఊర్లకు వెళ్ళడం అవి జరుగుతుంది. కాబట్టి మేము చేసే అప్పీల్ ఏమంటే, మీరు ఒకవేళ వెళ్తున్నారు అంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయండి, లేదంటే సిఐ నంద్యాల టూ టౌన్ చెప్పినా, మీరు ఫోన్ చేసి చెప్పినా మీ అడ్రస్ రాసుకొని మేము నిఘా వేసి ఇలాంటి ప్రాపర్టీ అఫెన్స్ జరగకుండా మేము చూసుకుంటాము. మరి లాక్ వేసినా మన లైట్ బయట లైట్ వేస్తట్టు ఒక చిన్న ఏర్పాటు చేసుకోండి. చాలామంది అంటే తెలిసిన వాళ్ళు మాత్రం చాలామంది మనకైతే మాకు కంట్రోల్ రూమ్ కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ ఫోన్ చేసి లాక్ హౌస్ గురించి మాకు చెప్తున్నారు. మేము దాని మీద ఆ ఇళ్ళ మీద సరైన నిఘా బీట్ కానిస్టేబుల్ పంపించి మేము ప్రతి గంటకు ఒకసారి చెక్ చేస్తున్నాము. కాబట్టి ఇది చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. అలాగే పిల్లలు మరి హాలిడేస్ కాబట్టి సంతోషంగా తిరుగుతుంటారు. ఈ నీటి కుంటల దగ్గర, తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు అది కొంచెం అబ్జర్వేషన్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. పిల్లలకు దయచేసి మోటార్ సైకిల్స్ ఇవ్వద్దండి. 2 వీలర్స్ ఎక్కువ చిన్నపిల్లలు, మైనర్ పిల్లలు మీ సూపర్విజన్లో వాళ్ళు మోటార్ సైకిల్స్ నడిపేటట్టు చూసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది మన నంద్యాల టౌన్లో. మేము టౌన్లో మొత్తము ఖచ్చితంగా మేము చెక్ చేస్తుంటాము. అయినా కానీ మా కళ్ళు కప్పి మరి నేను ఒక యువకుడు చనిపోవడం జరిగింది. అంటే విపరీతమైన ఫాస్ట్గా పోవడం వల్ల బుల్లెట్ మోటార్ సైకిల్ ఇద్దరు పోవడం, తర్వాత డివైడర్ కొట్టుకోవడం, ఒక ఆయన స్పాట్లో చనిపోవడం, ఇంకో ఆయన సీరియస్ ఇంజరీ కావడం జరిగింది. కాబట్టి మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. సంక్రాంతి పండుగకు పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరవేస్తూ ఆనందాన్ని పొందుతారు. ఆ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, విద్యుత్ లైన్ల దగ్గర ఎగరవేయొద్దని విద్యుత్ శాఖ అధికారి రామయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి ఏఈ రామయ్య మాట్లాడుతూ, గాలిపటాలు ఎగరవేసే దారం కూడా గాజు పొడి వాడితే పక్షులకు తగిలి అవి కూడా ప్రాణాలు కోల్పోతుంటాయి. సంతోషంగా చేసుకునే పండుగ విషాదంగా మారకూడదు, ఏ ప్రాణికి హాని తలపెట్టకూడదు అని అధికారులు ప్రజలను కోరుతున్నారు. విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర గాలిపటాలు ఎగరవేయడం ప్రమాదకరమని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. తల్లిదండ్రులు ఇది గమనించి పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు ఎక్కువ గాలిపటాలు ఎగరవేయడానికి ప్రయత్నిస్తారని, తల్లిదండ్రులు ఇది గమనించాలని తెలిపారు. నంద్యాల పట్టణ విద్యుత్ వినియోగదారులకు మనవి చేయనదేమనగా, సంక్రాంతి సెలవులకు స్కూల్ పిల్లలకు మొత్తం హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగరడానికి వెళ్తున్నారు. విద్యుత్ శాఖ తరపున మా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, గాలిపటాలు ఎగరవేసే సమయంలో
ట్రాన్స్ఫార్మర్ల మీద లేదా లైన్ల మీద పడి ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున దయచేసి తల్లిదండ్రులు మా యొక్క రిక్వెస్ట్ను గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి. మరియు ముఖ్యంగా గాలిపటాలు మాత్రం ఖచ్చితంగా స్కూల్ గ్రౌండ్స్లోకి వెళ్ళి గాలిపటాలు ఎగిరేయాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ మిద్దెల మీదకి ఎక్కి గాలిపటాలు ఎగిరేస్తున్నారు. అవి మిద్దెలకు దగ్గరగా ఉన్న లైన్లకు తగిలి ఆ గాలిపటాలు తీసుకోవడానికి పిల్లలు గాలిపటాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పాలి. మరియు విద్యుత్ శాఖ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరనంటాయి. 4వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయ విద్యుత్ దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో నంది వాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా నంది వాహనాధీశులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, చెంచు గిరిజనుల నృత్యాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నంద్యాల 3 టౌన్ సీఐగా కమ్మగిరి రాముడు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ సూర్యమౌళి ఇంటెలిజెంట్ సీఐగా బదిలీ కావడం జరిగింది. ఆ స్థానంలో కమ్మగిరి రాముడును నియమించారు. ఈ సందర్భంగా 3 టౌన్ పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ నుండి నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్కు రావడం జరిగిందని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్ఐలు, సిబ్బంది అభినందనలు తెలిపారు. నమస్కారం, నా పేరు సత్యనారాయణ. సార్, ఇటుకి 3 టౌన్కు నన్ను సార్కు నాకు ఇంతకుముందు హెచ్బీలో అనుబంధం ఉంది. ఆ అనుబంధంతోనే సార్ నన్ను 3 టౌన్కి వేయించుకున్నాడు. సారుతో పాటు ఇంతకుముందు కూడా ఆయనతో పాటు కలిసి 3 టౌన్లోని ఇదే 3 టౌన్లోని పనిచేసినారు. సార్కు అజాత శత్రువు అని చాలా మంచి పేరుంది సార్కు. ఆయన పోతున్నందుకు బాధ. తెలిసిన సార్, మా సార్ తెలిసిన సార్ కమ్మగిరి సార్ రాముడు సార్ వస్తున్నాడు అనేటువంటి సంతోషంతో ఆయన ఎక్కడున్నా భగవంతుడు ఆయనకు ఆయుష్, ఆరోగ్యము ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మా స్టాఫ్ అందరి తరఫున ఆయనకు ఇదే మా నివాళి అని చెప్పేసి సమర్పించుకుంటున్నాను. బదిలీలో భాగంగా 3 టౌన్ నుంచి నాకు స్పెషల్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయింది. నా ప్లేస్లో కమ్మగిరాముడు సారు 3 టౌన్కి వచ్చినారు. నేను ఇక్కడ 5 నెలలు పనిచేసినాను. సంతృప్తికరంగా పనిచేసినాను.
కమవీరావు సార్ కూడా ఇక్కడ బాగా పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ఏఎస్పీగా మంద జావలి ఆల్ఫోన్స్ నియామకమయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసిన పలువురు ఐసీఎస్లకు పోస్టింగ్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఏఎస్పీగా మంద జావలి ఆల్ఫోన్స్ నియమించారు. ఈమె 2022 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. అయితే నంద్యాల ఏఎస్పీగా ఆమెను నియమించినప్పటికీ ఆమె మాత్రం నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా సేవలు అందించాల్సి ఉంది. ఆమె త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. బనగానపల్లె పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువ మరియు జుర్రేరు కాలువ నిర్మాణ పనులను 30.66 కోట్లతో భూమి పూజకు విచ్చేసిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికిన టీడీపీ నాయకులు అల్తాఫ్, అత్తర్ అన్ను, హజీ, జహీర్, ఇలియాస్ అనంతరం అధికారులతో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 2.5 సంవత్సరంలో అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తాం మంత్రి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి మా కుటుంబం మీద అభిమానంతో అత్యధిక మెజారిటీ ఇచ్చిన బనగానపల్లె పట్టణ ప్రజల రుణం తీర్చుకొని పట్టణ ప్రజలకు అంకితం చేస్తారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. 2.5 సంవత్సరాల తరువాత బనగానపల్లె పట్టణంలో కాలువలు కనపడకుండా భూగర్భంలో పోయే విధంగా చేస్తారని మంత్రి అన్నారు. బనగానపల్లె పట్టణంలోని నడిబొడ్డున ఉన్న జుర్వేరు వాగు ఆక్రమణలకు గురి కావడంతో వాటిని తొలగించాలని మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాదు అది ఏంది, అది ఎవరు లోపల పూర్తి దమ్మి తినవాను మనకి లంజల పని చేయట్లేదు. లెవెల్ ఉంది కదా మనకి బాగా గ్రావిటీ మీద మొత్తం 16 మనం పని చేస్తాం. 16 మనం ఏదైతే పెద్ద కాలం పెడతామో దాంట్లో కావాలి. దాంట్లో ఆ లెవెల్స్ చూసుకుంటే లైన్ డోర్ మళ్ళీ ఆడ ఫ్లాగ్ కనబడుతుంది చెక్ అక్కడ ఆడ ఇక్కడ ఇక్కడ పిల్లల దగ్గర పైన ఆ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ హైట్ वो नाला का तकलीफ है, पानी को छोड़ो जाते हैं. देखो कितना गली से और सब करना पड़ता है. इसको तो थोड़ा तकलीफ रहता है, मेरे भी तकलीफ रहता है. मेरे भी तुम्हारे को तो तुम्हारे नाले से तुम्हारा रोडा पड़ना पड़ा तो पहले पानी बाहर जाना. पानी कहाँ का पानी भाग पड़े तो क्या करना. देखो नाला बीमार आती है. तुम सोचो तुम्हारी तकलीफ नहीं सरकार क्या करना कि मैं देखता हूँ तुम्हारे ऐसा काम करना. ఇంటికి వచ్చిపోయినావా గుర్తు పెట్టుకునేనా గుర్తు పట్టుకున్నా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బనగానపల్లె పట్టణంలో దాదాపుగా 56.5 కిలోమీటర్ల లెంత్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు పూజ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాములో మేము చేసినటువంటి అండర్ గ్రౌండ్ అయిన తప్ప గతంలో కాలంగా కూడా బనగానపల్లె పట్టణంలో ముఖ్యంగా ఈ యొక్క వీధులలో చిన్న చిన్న సందులలో కూడా డ్రైన్స్ పోక విపరీతమైనటువంటి ఈ యొక్క నీళ్ళని బయటికి రావడము, అనారోగ్యం పాలవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ఇక్కడికి 59 మొత్తం 56 కిలోమీటర్లు ఇది ఒక అండర్ డ్రైను. తర్వాత ఏదైతే జుర్రేరుకు కలుస్తున్నటువంటి నీళ్లు కలుషితమైనటువంటి దాంట్లో 3.5 కిలోమీటర్లు కింది మీదికి ఏదైతే ఎస్ఆర్బిసి కాలనీ కాలువ దగ్గర నుంచి బ్రహ్మంగారి మఠం వరకు
అక్కడ ఉండేటువంటి 3.5 కిలోమీటర్లను కూడా జుర్రేరు వాగులో కలవకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేస్తా ఉన్నాము. ఆ అండర్ గ్రౌండ్ డ్రైన్లో ఈ ఊర్లో ఎక్కడ ప్రాంతం నుంచి పోయినా కానీ కూడా జుర్రేరులో వాగులో నీళ్లు కరవవు. ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైన్ అయ్యేటువంటి పెద్ద కాలువలపై కలిసి అక్కడికి దూరంగా ఉండేటువంటి బ్రహ్మంగారి మఠం అవతల అక్కడికి చేరుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క 30 దీనిల ఖరీదు మొత్తం దాదాపుగా ఇప్పటికి ఎస్టిమేషన్ ప్రకారము 30.66 లక్షలు, 30,66 లక్షలతో దీన్ని డిపిఆర్ తయారు చేయడం జరిగింది. ఈ డిపిఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని 2.5 సంవత్సరాల లోపల కంప్లీట్గా ఊర్లో ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు, బయట అంత భూగర్భ డ్రైనేజీలోనే తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ప్రజలకు సౌకర్యమైనటువంటి విధంగా చేయాలనే ఉద్దేశంతో ఖర్చు ఎక్కువైనప్పటికీ, నిధుల బాధత ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, వారి ప్రోత్సాహంతో ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మేము పెట్టడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా 2.5 సంవత్సరాల్లో ప్రణాళిక చేసుకున్నాము. నిరభ్యంతరాయంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసి, ఎక్కడైనా సీసీ రోడ్ల ఇబ్బందులు ఉండే కాడ కూడా ఆ సీసీ రోడ్లను కూడా కలపాలని చెప్పి అధికారులకు ఇచ్చాము. దీనితో పాటు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, లోకల్ పంచాయతీ అధికారులు వీళ్ళందరినీ కూడా ఏదైతే ఉందో సమన్వయం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ రోడ్లు కూడా ఎక్కడ కటింగ్ చేయకూడదు. ఇప్పుడే ఎక్కడైనా కొత్తగా ఇవ్వవలసిన పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్లకు కూడా ఒక మోడల్గా డిజైన్ చేశాము. మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడైనా పైప్ లైన్ కానీ ఇళ్లకు కొలాయిలు కనెక్షన్ ఇవ్వాలంటే రోడ్లు కట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. అంటే ఒక సిస్టమేటిక్గా సిద్ధాంతంగా చేయాలనేటువంటి ఒకటి మా ఇంజనీర్లకు కూడా డిఈ శ్రీనివాసులు కానీ, మిగతా ఇంజనీర్లు కానీ, సర్వేర్లు కానీ వాళ్ళందరూ సహకారంతో ఈరోజు చేయాలనుకుంటున్నాము. బనగానపల్లె పట్టణ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యంగా మా కుటుంబం మీద పెట్టినటువంటి అభిమానంతో ఏదైతే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారో, పట్టణ ప్రజల రుణము తీర్చుకోవాలి. ఈ యొక్క పట్టణ ప్రజలకు యొక్క ఆకాంక్షను ఏవైతే ఉన్నాయో వారిని కోరినటువంటి వాళ్లకు సుఖవంతమైన ప్రయాణం చేయడానికి కానీ ఇబ్బందులు లేకుండా చేయాలా ఈ డ్రైన్ అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చెప్పాను. ఇదంతా కూడా వారికే, బనగానపల్లె ప్రజలకు, బనగానపల్లె పట్టణానికి అంకితం చేస్తా ఉన్న ఈ అభివృద్ధిని అంతటిని ఖచ్చితంగా అనుకున్న ప్రకారం 2 సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ కస్బా ప్రాంతమైనటువంటి చిన్న చిన్న సందులు ఇవి. ఎందుకంటే దాన్ని కూడా ఇప్పుడు కొత్తగా మేము ఒక విధానాన్ని తీసుకొచ్చాము. ఏవైతే కాలువలు ఉన్నాయో, ఏవైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని కూడా రోడ్డుకు సెంటర్లో వేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎక్కడైనా ఇబ్బంది అయితే, మెట్లు అడ్డం ఉన్నా, ఇంకోటి ఏమైనా అడ్డం ఉంటే ఆ మెట్లు తీసి క్లీన్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందికరంగా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో ఈరోజు వీటిని సెంటర్లో చేసుకుంటూ, ఈ సెంటర్లో మళ్ళీ ఎప్పుడైనా క్లీన్ చేసేదానికి కూడా ఉండేటట్టుగా అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలి. బనగానపల్లె పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటాడు బీసీ జనార్దన్ రెడ్డి కూడా వాళ్ళకి పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక్కటే కాకుండా బనగానపల్లెలో. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ మకర సంక్రాంతి, రైతులకు కూడా వంతు సహకారాలు ఉంటాయి. తాతిరెడ్డి తులసిరెడ్డి. సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ లింకును నమ్మవద్దు, తస్మత్ జాగ్రత్త, సిఐ ఇస్మాయిల్ వెల్లడి. గాలిపటాల ఎగరవేతతో జాగ్రత్తలు అవసరం, పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యుత్ శాఖ అధికారి రామయ్య వెల్లడి. శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 4వ రోజు నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు. నంద్యాల 3 టౌన్ సిఐ సూర్యమౌళి బదిలీ ఘనంగా సత్కరించిన పోలీస్ సిబ్బంది. సిఐ రియల్ సూర్యమౌళి. నంద్యాల ఏఎస్పీగా మందా జావలి ఆల్ఫోన్స్ త్వరలోనే బాధ్యతల స్వీకరణ.
మదనపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.